యేసుక్రీస్తు నామములో మరొక్కసారి కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక్కసారి ఈ యొక్క ఆదివారం రోజున ఈ విధంగా మనమందరం కూడా మరి ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా నిరీక్షిస్తున్న బిడ్డలందరికీ మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ, మీరందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ మీ గృహాల్లో కూర్చొని వీక్షిస్తున్నారు. అదేవిధంగా జేపీఎఫ్ మినిస్ట్రీ సభ్యులైన అందరూ కూడా అలాగే వీక్షిస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈరోజు కూడా మనం అందరం కూడా పాటల్లోనూ ఆరాధనలో వాక్యాన్నింటిలో కూడా ఏకీభవించి ఆత్మీయ మేలు పొందుకొని ఆశీర్వదించబడి దేవుని నామంలో మరింత శ్రేష్టంగా బలంగా ముందుకు కొనసాగుతాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నాయనా మీకు వందనాలు, వేలాది స్తోత్రములు 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 ప్రభువా. అయా, ఇదిగో మే నెల 17వ తారీఖు ఆదివారమున నాయనా, ఇదిగో మేమందరము నా తండ్రి నీ యొక్క అనుదిన ఆరాధనలో కలిసి స్తుతించుట, కలిసి ప్రార్థించుట కలిగిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ దీవించిన అయినా ఆశీర్వదించు ప్రభువా. సహాయం చేయండి, కార్యము దయచే ప్రభువా. మరంత నీ శ్రేష్టమైన మాటలతో మమ్మల్ని దీవించండి, కార్యము దయచేయండి. ఇదిగో నా తండ్రి, మా భారతదేశం ఇంకా లాక్డౌన్లో ఉన్నది ప్రభువా. నైనా ఈ కరోనా వైరస్ తగ్గుముఖం పెట్టాలని ఇదిగో అందరూ ప్రార్థన చేస్తున్నాం, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. తప్పక కార్యం చేస్తామని మేము నమ్ముతున్నాం ప్రభా, నీకు వందనాలు. అయ్యా, ఈరోజు కూడా నీ బలమైన ఆత్మతో నింపండి, నీ పరిశుద్ధ శక్తితో నింపునైనా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఇదిగో నా తండ్రి ప్రభా, నీకు వందనాలు. బిడ్డలందరూ కూడా వారి గృహాల్లో ఉండి ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తూ ప్రభా మాతో కలిసి ప్రార్థిస్తూ మాతో కలిసి నైనా వాక్యం వింటుండగా నువ్వు తోడుగా ఉన్నట్టు సహాయం చేయండి, కార్యము దయచేయండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రములు దేవా. ఇదిగో జేపీఎఫ్ మినిస్ట్రీ సభ్యులు, సంఘ సభ్యులు 7 సంఘాల వాళ్ళు కూడా వారు కూడా వారి వారి గృహాల్లో ఉండి వీక్షిస్తున్నట్టుగా తోడండి. అంతేకాకుండా ఇంకా ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు మరొక్కసారి వారిని దీవించి ఆశీర్వదించి సహాయం చేయండి. ఇదిగో తండ్రి, మీరు మాతో మాట్లాడండి, మాకు ధైర్యం సహాయం చేయండి, బలమనివ్వండి, శక్తినివ్వండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సంస్థ ఈ కూడిక ఆదరించి అంతవరకు అధ్యక్ష వహించి మీరు మాట్లాడి సహాయం చేయండి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్పవాడు కనుక మీకు అప్పగిస్తున్నాం. మీరే సహాయం చేస్తారని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని బిడ్డలారా, మీ ప్లేస్ లో కూర్చొని జాగ్రత్తగా ఈ కూడిక అయ్యేంత వరకు ఎవరు అటు తిరగవద్దు. మీ ప్లేస్ లో కూర్చొని ఫిజికల్ డిస్టెన్స్ కలిగి మరి మీరందరూ కూడా ఈ యొక్క పాఠంలోను ఆరాధనలోను కీర్తనలో భాగం కూడా ఉంటుంది. అదేవిధంగా వాక్యంలో కూడా మీరందరూ కలిసి మాతో ఆధ్యాత్మిక కలిగి ముందుకు సాగాలని ప్రభువుకు మనం చేస్తున్నాం. మరింత శ్రేష్టమైన మేలు ఈ ఆదివారం కూడా దేవుడు మనకి ఇస్తుండగా మనం పొందుకుందాం. కాబట్టి మీరందరూ కూడా మాతో పాటు ఏకీభవించాలని ప్రభువుకు మనం చేస్తున్నాం. మరి సమయంలో మరి ప్రియ బిడ్డలు వచ్చి వాళ్ళు పాటలు పాడతారు. ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆత్మీయంగా పాడుతూ మరింత శ్రేష్టంగా బలంగా ముందుకు కొనసాగుతాం.
దేవుని నామానికి వందనాలు. కూడా వచ్చినటువంటి మీ అందరూ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు మరి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ ఆదివారం దినము మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతైనా మనం వందనస్తులమై ఉన్నాం. స్తుతి పాట పాడుకుందాం అందరం కూడా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రాజుల రాజా ప్రభువుల ప్రభువా మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగయుగముల నిత్యుడా, ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగయుగముల నిత్యుడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపుడా కరుణామయుడవుగా, ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపుడా కరుణామయుడవుగా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా. అందరూ మాతో కలిసి పాడాలి.
అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన మహిమపరుస్తాం. ఒక పాట పాడుకుందాం. అందరు మాతో ఎక్కువ వహిస్తున్నారని సంఘటనలందరికీ మనం చేస్తూ ఉన్నాను. ఇదందరికి వచ్చినటువంటి పాటే మాట్లాడి పాడుతుంది. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. హృదయాన నీ ఆజ్ఞలు రాసి నీ పత్రికలుగా మార్చావు. హృదయాన నీ ఆజ్ఞలు రాసి నీ పత్రికలుగా మార్చావు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. జీవ క్రియలను విడిచి ఆయుధుల పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా. జీవ క్రియలను విడిచి ఆయుధుల పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా. సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే, విడువలేదు నిన్నను. సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే, విడువలేదు నిన్నను. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. వెలుగున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లిపోనుగా. వెలుగున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లిపోనుగా. ఆశ్చర్య క్రియలు చేయు దక్షిణ హస్తము నన్ను ఆదుకొంటివే, ఎడబాయవు ఎన్నడూ. ఆశ్చర్య క్రియలు చేయు దక్షిణ హస్తము నన్ను ఆదుకొంటివే, ఎడబాయవు ఎన్నడూ. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. భద్రమైన దేహము వదలి అమర్త్యతలు పొందుటకై ప్రభు ఆరాధనకు దూరము కాలేనుగా. మధ్యమైన దేహము వదలి అమర్త్యతలు పొందుటకై ప్రభు ఆరాధనకు దూరము కాలేనుగా. నేలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగిలించెనే, వదలలేవు ఎన్నడూ. నేలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగిలించెనే, వదలలేవు ఎన్నడూ. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. హృదయాల నీ ఆజ్ఞలు రాసి నీ పత్రికలుగా మార్చావు. హృదయాల నీ ఆజ్ఞలు రాసి నీ పత్రికలుగా మార్చావు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. మరి పాటలు పాడుకుందాం, ఆరాధన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనము అందరం కలిసి ఆరాధన చేసుకుందాం. మన రెండు చేతులు పైకెత్తి మన దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. హల్లెలూయా.
స్తోత్రములు 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 దేవా, గొప్ప తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవా, అద్భుత కార్యాలు చేసే దేవా, మీ వందనములు స్తోత్రములు. ఓ యేసయ్యా, మీ వందనములు 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 రాజా, రాజాతి రాజా, రవి కోటి తేజ, మీ వందనములు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయ్యా, నీకే స్తోత్రాలు చేస్తున్న అందరూ ఏకీభవిద్దాం దేవుని సన్నిధిలో. దేవుడు మనల్ని ఎంతగా కాచి కాపాడుతూ తన పరిశుద్ధ పాదాలు చెంది ఈ రోజు చేరి స్థుతించడానికి మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నిజంగా మనం ఎంతైనా అందరూ ఆరాధన చేసే అందరం కూడా మీరు చెత్త పైకి స్థితి, మీరు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ నిల్చున్నారు అక్కడే మరి దేవుడు ఆరాధన చేయాలని, అభిషేకించబడాలని ఆరాధన చేస్తా ఉన్నాం. మళ్ళీ ఎవరు చూడట్లేదు అనుకోవద్దు, అశ్రద్ధగా ఉండదు, అందరం ఆరాధన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, వందనములు 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 దేవా, గొప్ప దేవా, నీకే స్తోత్రం 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 తండ్రి. గొప్ప కార్యాలు చేసే దేవా, నీకు వందనాలు. మహోన్నతుడా, నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షిస్తున్న దేవా, అయ్యా అందరికీ క్షేమం దయచేస్తూ అయ్యా మేము మమ్మల్ని కాపాడుతున్న దేవా, మీ వందనములు స్తోత్రములు స్తోత్రములు దేవా. ఏ నుంచి మీరు గుర్తించుకోగలరు తండ్రి. మేమందరం తండ్రి, మేము కుటుంబ సమేతంగా సన్నిధిలో వచ్చి అయ్యా మా మధ్యలో మీరు నందుకు మీ వందనములు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. యేసయ్యా, వందనాలు 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 వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. యేసురాజా, వందనములు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నీ సన్నిధిలో అయ్యా అన్యాయులు ఆనందంతో సంచారం ఆరాధించడానికి ప్రభువా, మీకు చేయడం సమయంలో వందనాలు స్తోత్రాలు దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఈ లైఫ్ లో పాల్గొంటున్న బిడ్డలందరినీ కూడా అభిషేకించి బలపరిచి ఎవరైతే శబ్దంగా వింటున్నారో ఈ ఆరాధనలు, ఈ ప్రాణులను బలపరచండి దేవాన్ని వందనములు స్తోత్రములు స్తోత్రములు దేవాన్ని వందనాలు స్తోత్రములు 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 దయచేయండి అయ్యా. జరిగించండి అయ్యా, నీ వందనములు కలవాల నుంచి మెప్పించే దేవాన్ని వందనాలు స్తోత్రములు 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 స్తోత్రం దేవా. గొప్ప తల్లి, నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం తండ్రి. మీకే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ హెవెన్లీ ఫాదర్. హల్లెలూయా. ఓ లవ్లీ ఫాదర్, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 సమస్తమైన ప్రభావాలు ఈ నామానికే చెందాలి ప్రభువా. నీ వందనములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా, నీకు స్తోత్రం 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 దేవా. ఓ దేవా, నీకు వందనములు 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం దేవా, నీకు వందనములు 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 స్తోత్రం స్తోత్రం. నీ ప్రజల నెమ్మదికై రాజాత్మ మార్చింది
స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. నీకు వందనాలు. సరిపోల్చలేము తండ్రి ఈ లోకంలో ప్రభా, మీతో ఎవరిని సరిపోల్చలేము ప్రభా. నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం. అద్వితీయ దేవా, అయ్యా అద్భుతకరడానికి వందనాలు, ఆశ్చర్యకరడానికి వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. నీ సన్నిధిలో నీ సహవాసంలో ప్రభా ఆనందించే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వందనములు. స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం స్తోత్రం. మంచి అనుకల సమయంలో నీ పరిశుద్ధ పాదాల చెంత నా తండ్రి మోకరించి అయ్యా, నా తండ్రి మా మనసును మోకరించి నా ప్రభాన్ని ఆదరణ చేస్తున్నాను అయ్యా. నీ ప్రజలందరినీ దర్శిస్తున్నందుకు నీకు నీ అద్భుత అభిషేకిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని ఎలాగైతే ఆనందింపజేస్తున్నారు అటు రీతిగా ప్రతి ఒక్కరిని కూడా మీరు నాయన ఈ అభిషేకంతో తాకుతూ ఈ అభిషేకంతో నాయన నడిపిస్తున్నందుకు నీకు వందనములు. స్తోత్రం స్తోత్రం. ఇలా వారు ఎంతమంది అయితే ఆనందం చూస్తూ ఉన్నారు బట్టి వారందరినీ వారిని అభిషేకిస్తున్నందుకు నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవాలయం వందనాలు. స్తోత్రం స్తోత్రం. మీరే నాయన అయ్యా మా మధ్యలో ఉండి మాతో ఉండి మా చుట్టూ ఉండి నాయన మాకు ప్రాకారంగా ఉంది అయ్యా. నీవు మమ్మల్ని అభిషేకించినందుకు మీకు స్తోత్రాలు చేస్తున్నాను. నీ సేవకుడు ప్రభా మా మధ్యలో నిలబడి అయ్యా నా తల్లి ఇప్పుడు వాక్యం ఉన్నాయన వాక్య పరిచయం చేయనేమిటి కానీ బలపరచండి. నీ అభిషేకం కలిపండి అయ్యా. నీవు లేకపోతే నీ ఆత్మ లేకపోతే అభిషేకం లేకపోతే మేమేమి చేయలేము తండ్రి. నీ వందనాలు. స్తోత్రం స్తోత్రం. ఇటు రీతిగా నీ సన్నిధిలో ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సన్నిధానం అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మీకే అయ్యా ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ మీకే స్తుతులు చెల్లిస్తూ నా స్తుతి ఆరాధన విన్నపములు నజరేయుడైన యేసుక్రీస్తు నామానికే సమర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ దయచేసి కూర్చోండి. మరి వాక్యం చదువుతారు కీర్తనలు, తర్వాత మనం కార్యక్రమం చేసుకుందాం. ఇప్పుడు వచ్చిన సంఘపు బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. కీర్తనలు ప్రతి ఆదివారం చదువుకున్నట్లే ఈరోజు 8వ అధ్యాయం చదువుకున్నాం. అందరూ నాతో కలిసి చదవాలని కోరుతున్నాను. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగతీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వారి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలారా, మరి కీర్తనలు వారు కూడా చదివారు, అందరు కూడా విన్నారు. మరి అదేవిధంగా మూలవాక్యాన్ని కూడా మనం వెళ్దాము. అందరూ బాగుండాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా చేస్తున్న బిడ్డలందరికీ, మరి జేపీఎఫ్ నిమిషి సభ్యులైన ఆ బిడ్డలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ మూలవాక్యం వినాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. మరి చాలామంది ఫోన్ కాల్ చేసి స్పందిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు.
మరి చాలా మంది అయితే మరి ఏమి మాట్లాడట్లేదు, ఫోన్ చేయట్లేదు, మాకు ఏమి స్పందన రావటం లేదు. ఏదైనా విషయాలు ఉంటే మాతో పంచుకోవాలి, మరి శ్రేష్టంగా మాట్లాడటానికి దేవుడు కార్యం చేయలాగా వింటున్న మీ స్పందన కూడా మాకు చాలా అవసరమైన సంగతి, మర్చిపోవద్దు. కనుక మీ అందరి యొక్క ప్రోత్సాహంతో ముందుకు వెళ్తూ మన ఉద్దేశం అంతా ఒకటే, అనేక మంది నశించిపోతున్న జనాంగాన్ని దేవుని వైపు తిరుగులాగిన ఈ వర్తమానం సందేశం ఎత్తబడుతుంది. కనుక మరింత శ్రేష్టంగా వెళ్ళడానికి మీరందరూ వీక్షిస్తున్న వారు మరి ఇంకా అనేక మందికి తెలియపరిచి మీరు కూడా ప్రోత్సాహకరంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానికి వెళ్దాం. అందరూ కూడా బైబిల్ తీసినట్లయితే లూకా సువార్త 21వ అధ్యాయము 34, 35, 36 నేను చదువుతాను ఈ వాక్యాన్ని. లూకా సువార్త 21వ అధ్యాయము 34, 35, 36. మీ హృదయములో ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారము వలనైనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినమున భూమి అంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి జరగబో వీటినెల్లను తప్పించుకోవడానికి మనిషి కుమారుడి ఎడల, బాగా గమనించండి, మనిషి కుమారుడి ఎదుట నిలబడ్డకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలుగుగా ఉండడని చెప్పాను. ఆమేన్. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నైనా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాతో ఉండి మాట్లాడండి, సహాయం చేస్తున్న వాడానికి వందనాలు. ఈ వాక్యము ద్వారా మా అందరి హృదయాల్లో నీ మాటలు బలపరిచి మరింత శ్రేష్టంగా ముందుకు పరచ సహాయం చేయండి. మనిషి కుమారుడు వచ్చినప్పుడు నువ్వు ఎదురు నిలబడుతున్నావా, నిలబడలేకపోతున్నావా అన్న మాట తెలియపరుస్తూ మాతో మాట్లాడుతున్నవాడా మీకు వందనాలు. మా అందరి మీదకి నీ పరిశుద్ధాత్మశక్తి నింపి మాతో ఉండి మాట్లాడి సహాయం చేస్తారని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, రోజులు గడుస్తున్నాయి, దినాలు ముందుకు వెళ్తున్నాయి, వయసు మళ్ళీపోతుంది. జాగ్రత్త. స్టేజీ మారేకుందు నిన్ను పిలిచేవాడు కూడా పిలుపు మార్పుగా ఉంటుంది. ఫస్ట్ అక్క అని పిలుస్తారు, లేదా ఫస్ట్ చెల్లి అని పిలుస్తారు, తమ్ముడు అని పిలుస్తారు, తర్వాత అక్క అని పిలుస్తారు, తర్వాత ఆంటీ అని పిలుస్తారు, తర్వాత ఇంకా పెద్దవాళ్ళని ఇంకా బామ్మ అని పిలుస్తారు, ఇంకా రకరకాల. అంటే వయసు పెరిగేకుందు ఈ రకంగా నీ స్టేజీలు మారిపోతున్నాయో. దేవుని బిడ్డలారా, వయసు పెరిగేకుందు కూడా నీ భక్తి పెరగాలని, మరింత శ్రేష్టంగా పెరగాలని నేను ప్రభుపేట మనసు చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా పోతే, మీ హృదయములను ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారం వలనైనను, తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారం వలనైనను, ఈ మూడు మాటలు మీరందరూ జాగ్రత్తగా రాసుకోండి. నేను దీన్ని కొంచెం క్లుప్తంగా మరొక మాటగా తీసుకొచ్చాను, మనకు అర్థమయ్యే రీతిలో. ఏమని తీసుకొచ్చానంటే, ఐహిక విచారముల గురించి లంచం అని పెట్టాను. లంచం. అదేవిధంగా మరి తిండి వలనైనను అన్న దాని గురించి నేను కంచం అని పేరు పెట్టాను. తర్వాత మత్తు వలనైనను అన్న మాటకి మంచం అని పేరు పెట్టాను. ఇప్పుడు చెప్పండి,
లంచం, కంచం, మంచం. బాగా వినాలి. ఈ ఐహిక విచారణ వలనైనను అన్న మాటకి దేవుని బిడ్డలారా, ఈ రాబోయే విపత్తులు, రాబోయే విధానము, ఎలాగా నేను పిల్లలకి మ్యారేజ్ చేయాలి, ఎలాగ ఇల్లు కట్టుకోవాలి, ఎలాగ నేను బ్రతకాలి, నా ఆరోగ్యం ఎప్పుడు కుదటపడింది అని ఐహిక విచారంలో ఉన్నవారు చేసే పొరపాటు ఏంటంటే దారి తప్పి మరొక దారి వెతుక్కోవడం. దారి తప్పి మరొక దారి వెతుక్కోవడం. బాగా గమనించాలి. ఏం దారి తప్పుతున్నారు? ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వాక్యం బోధించుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చి, బోధకుడా, నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నేనేమి చెయ్యాలి అని చెప్తూ ఉన్నప్పుడు, మంచి పనులు చేస్తున్నానని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు ఆయనతోటి. చూడండి, ఆ వాక్యాన్ని కూడా గుర్తు చేసుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 19:23-24 దాని పై భాగంలో ఉన్నది. యేసు ప్రభు చెప్తాడు యవనస్తుడికి, నువ్వు దొంగిలించవద్దు, తల్లిదండ్రులను ప్రేమించాలి, నిన్ను వల్ల నేను పొరుగువాడిని ప్రేమించాలంటే ఆ యవనస్తుడు అన్నాడు, నేను ఇవన్నీ బాల్యం నుండి చేసుకుంటూనే వస్తున్నాను అన్నాడు. అయితే యేసు ప్రభు అన్నాడు, నువ్వు మిగిలిన ఆస్తి గలవాడు కనుక నీ ఆస్తి అంతా అమ్మి పేదలు పంచిపెట్టాయా అన్నాడు. అనగానే ఏం చేశాడు ఆ మిగిలి ఆస్తి గలవాడు? ఏమండి, 2 విషయాలు 2 చోట్ల రాయబడి ఆ మాటలు. అక్కడేముంది? ఆ మత్తయి సువార్త ఆ భాగంలో కదా, ముఖం చిన్నపుచ్చుకొని కదా, లేకపోతే బాధపడి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యుల వైపు చూసి చెప్తున్నాడు. ఏమన్నాడు? ధనవంతుడు పరలోకం చేరుట దుర్లభం, ఒంటే సూది బెత్తలో దూరటము చాలా ఈజీ, సులభం. ధనవంతుడు పరలోకం వెళ్ళటము దుర్లభం, ఒంటే సూది బెత్తలో దూరటం సులభం. తేల్చి చెప్పేసాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ధనవంతులు అవడానికి ఆపేక్షించబడాలని, కోటేశ్వరులుగా ఉండాలని, ధనవంతులుగా ఉండాలని ప్రతి మనిషి ఏంటి అంటాడో తెలుసండి? లంచం, లంచం, లంచం. ధనాన్ని వడ్డీలకి ఇవ్వడం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్న ఈ మూలవాక్యంలో మీ హృదయాన్ని తిండి వల్లైనను, మత్తు వల్లైనను, ఐహిక విచారం వల్ల మందంగా ఉన్నది కనుక అకస్మాత్తుగా ఊరి వచ్చినట్టు వచ్చేస్తుంది. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి. దేవుడు ప్రభుని యేసునామములో నీ ఐహిక విచారాన్ని బట్టి, నీకున్న తారుమారైన పరిస్థితిని బట్టి, నీ వేసే ప్రతి యొక్క నిర్ణయాలు బట్టి మరొక దారిని వెతుక్కోవద్దు. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము 8వ వచనం. దయచేసి ఇక్కడ లంచం అనే దాని గురించి మనం కొంచెం ముందుకు వెళ్దాము. నిర్గమకాండము 23వ అధ్యాయము 8వ వచనం. లంచము తీసుకోకూడదు అని చెప్పి, లంచము దృష్టి గల వారికి గుడ్డితనము కలుగజేస్తుంది సాతాను. లంచము తీసుకున్న వాడికి మస్కబారిన జీవితం,
లంచము తీసుకున్న వాడికి దేవుని బిడ్డలారా గుడ్డితనమే కలుగజేస్తుంది. కలుగజేసి నీతిమంతులు మంచి మాటలు చెబుతుంటే అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు బాబు లంచం తీసుకోకూడదు, బాబు ధనాన్ని వడ్డీకి ఇవ్వకూడదు, ఇలా చెప్తామంటే నీతిమంతుల మాటలు అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పినట్టుగా ఉంటుంది. మేమేదో గొప్పగా మొత్తుంటే వ్యసన పడుతున్నారు అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు నీవు నేను ఐక్యత విచారాన్ని బట్టి, జరుగుతున్న పరిస్థితులు బట్టి, చారులను బట్టి, ఇబ్బందులు బట్టి, బాధను బట్టి, శోధన బట్టి ఈరోజు నువ్వు తప్పుడడుగు వేస్తున్నావా? జాగ్రత్త. నేననే ప్రాముఖ్య విషయం ఏంటంటే, నువ్వు తప్పుదారి పడినంత మాత్రాన, తప్పుడడుగు వేసినంత మాత్రాన నువ్వు అభివృద్ధి అవుతాయేమో, కానీ దేవుని దృష్టికి నీవు అపరాధం అవుతావు. యుగ యుగాలనే పరలోకాన్ని కోల్పోతావు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలారా, సాతాను నీ యొక్క లంచము తీసుకునే వాళ్ళు గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలు అపార్థం చేస్తూ ఉంటది, అపార్థం చేస్తూ ఉంటది. అందుకే ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనంలో ఒక బలమైన మాట మాట్లాడతామంటారు. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడికి కదల్చబడు. జాగ్రత్తగా లేఖనాలు. అందుకే ఈ 66 పుస్తకాలు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనేక మంది బిడ్డల ద్వారా రాయించి మనకిచ్చిన మాట. ఇది ధ్యానం చేసుకొని మనం ముందుకు కొనసాగాలి. అక్కడ మాట్లాడుతున్న మాట ద్రవ్యము వడ్డీ పిచ్చేవాడి గురించి కానీ, తర్వాత నిరపరాధులు చెరుపుటకై లంచము పుచ్చుకొనకూడదు. అందుకే అంటాడు ఆ 1వ వచనంలో, నా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఎవరు చీఫ్ గెస్టా? నా గుడారంలో అతిథిగా ఉండేవాడు ఎలా ఉంటారు తెలుసా? ఆ యేసు ప్రభు సింహాసనం ఎదుట కూర్చొని ఉంటారు, ఎంతో ఆసక్తిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువైన యేసు నామములో దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈ వాక్యము కలిగి బలంగా ముందుకు కొనసాగుతాం. లంచము పుచ్చుకొనడు, ధనమును వడ్డీకి ఇవ్వడు. అలాంటి వాడు ఎన్నటికీ కదల్చబడడు. ఎటువంటి పరిస్థితులు తారుమారైనా, ఎటువంటి స్థితి గతి మారినా కదా. నీతిమంతుడు దేనితో పోల్చుకున్నాడు? బండ మీద కట్టబడ్డ ఇంటితో పోల్చుకున్నాడు. బుద్ధిమంతుడు దేనితో పోల్చుకున్నాడు? బండ మీద కట్టబడ్డ ఇంటిని పోల్చుకున్నాడు. వర్షం వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా, ఏది వచ్చినా కదల్చబడదు. ఎవరి బిడ్డ అనవసరంగా నువ్వు ఆ దారి ఎదుర్కొని మంచి కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎదురు నిలబడగలుగుతావా? నిలబడలే. ఎవరు నిలబడతారు? మంచి కుమారుడు ఎదురు వచ్చినప్పుడు, దేవుని కుమారుడు, లేకపోతే 2వ రాకడ వచ్చినప్పుడు ఎవరు నిలబడతారు? ఎవరైతే యథార్థంగా ఉండి, నీతిగా ఉండి, న్యాయంగా ఉండి ఉంటారో వారు మాత్రమే నిలబడగలరు. ఇంకొక మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము 29వ అధ్యాయము
4వ వచనం. సామెతల గ్రంథం 29వ వచనం 4వ వచనం. 29వ అధ్యాయము 4వ వచనం. రాసుకున్న వాడు రాసుకోవచ్చు. లంచం అనేవి అండర్లైన్ చేసుకొని, దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు ఈ ఐకిక విచారము బట్టి, మందంగా ఉండి చేసే పొరపాట్లు బట్టి చేసే విధానం అన్నమాట. న్యాయము జరిగించుట వలన న్యాయము జరిగించటం వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. న్యాయము జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. దేశమును క్షేమం కలుగజేస్తాడు న్యాయము జరిగించేవాడు. అదే లంచం తీసుకునేవాడు, లంచం పుచ్చుకున్నవాడు దేశాన్ని పాడు చేస్తాడు, సమాజాన్ని పాడు చేస్తాడు, కుటుంబాన్ని పాడు చేస్తాడు. దేవుడి బిడ్డలారా, ప్రభువైన యేసు నామములో న్యాయం కలిగి ఉంటే ఆ దేశం క్షేమంగా ఉంటుంది, ఆ సమాజం క్షేమంగా ఉంటుంది. లంచం తీసుకోవటం మొదలు పెట్టామంటే దేశానికే ముప్పు. లంచగొండితనం కదా, ఎక్కడ పోయినా లంచం లంచం లంచం. ఎంత బాధకర విషయం తెలిపారు. యేసు నామములో అది తొలగిపోవుగా ప్రతి మనుషుల నుంచి. ప్రభువైన యేసు నామములో దేవుడు ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. మన దేశం పాడవకుండా నిమిత్తము బాగా ప్రార్థన చేయాలి. లూకా సువార్త 3వ అధ్యాయం 12వ వచనం 13, 14 చదువుకుందాం. అక్కడ 2 వ్యక్తుల్ని యేసుక్రీస్తు ప్రభువు వారు మెన్షన్ చేస్తా ఉంటారు. చదవండి ఒకసారి. లూకా సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. సుంకరులు బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతను అడగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సుంకరులు అంటే ఎవరండి? సుంకరులు అంటే ఇక కదా పన్నులు వసూలు చేసేవాడు. మీకు ఎంతైతే నిర్ణయించి వసూలు చేయమని అంతే వసూలు చేయాలి. దాన్ని మించి వసూలు చేస్తే నీకు తప్పదు నరకం. బాప్టిజం పొందబోరు వచ్చి ప్రభు చెప్తున్న మాటలు, మీకు నిర్ణయించిన పని మాత్రమే, నేను ఎంతవరకు నిర్ణయించారో అంతే మీరు తీసుకోవాలి, దానికి మించి నువ్వు తీసుకోకూడదు. ఇంకా కింద ఒక మాట సైనికులు అని పెడతాడు. సైనికులు అంటే వాళ్ళు ఆఫీసులు అవ్వచ్చు, పోలీసు వాళ్ళు అవ్వచ్చు, ఇంకెవరైనా కానీ, ఏ డిపార్ట్మెంట్ అయితే వారైనా కానీ, వారి గురించి ఏం చెప్తాడంటే సైనికులను మేమేమి చేయవాలని అతను అడిగింది. మేమేం చేయాలి బోధకుడని వాళ్ళు అడిగారంట. అందుకతడు ఎవరిని బాధ పెట్టవద్దు, ఎవరిని మీరు బాధ పెట్టవద్దు, ఎవరి మీదను అపనింద వేయొద్దు, ఎవరి మీద నువ్వు అపనిందలు వేయొద్దు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని. మీ జీతం మీకు ఏదైతే ప్రభుత్వం నిర్ణయించారో ఆ జీతంతో ఏం కలగాలి? తృప్తి కలిగి ఉండాలి. కొంతమందికి జీతంతో పాటు ఎక్స్ట్రా మనీ సంపాదించుకోవడం కొరకు ఎన్నెన్నో ప్లాన్ చేస్తామంటారు. ఆ బాధ వల్ల మనుషుల్ని బాధ పెట్టడం ఏమంటే ఈరోజు దేశం అలోకాలంగా ఇలాంటి విషయాలు ఎంతో మంది ఉంటున్నారు. దేవుని బిడ్డ ప్రభు చూస్తున్నాడు. నువ్వు అనవసరం నిధిరాజ్యం పోగొట్టుకోవద్దు. దేవునామంలో ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగాలి. నీకు నిర్ణయించిన దాన్ని బట్టి నువ్వు వసూలు చేయి. నీకు ఇచ్చిన జీతాన్ని బట్టి నువ్వు తృప్తి కలిగి ఉండు. అంతేగాని మనుషులు బాధ పెట్టి వాళ్ళు మరొక రకంగా వసూలు చేసుకోవటం దేవునికి వ్యతిరేక విషయమని ప్రభు యొక్క వాక్యం బయలుపరుస్తుంది. అంతేకాదు మీరు ఐకిక విచారం వల్ల మీరు మత్తులై ఉంటారు. ఐకిక విచారం వల్ల మీరు మందంగా ఉంటారు తెలియపరుస్తా ఉంది. ఇంకొక మాట కూడా చెప్తున్నావు. ఈ లంచం అనే యొక్క అండర్లైన్ లోకి ఈ మాట కూడా చెప్పింది, నేను ముగించేస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 27వ వచనం. దయచేసి ఈ వాక్యం కూడా రాసుకోండి, ఈ రిఫరెన్స్ కూడా రాసుకోండి. సామెతల గ్రంథము
15వ అధ్యాయము 27వ వచనం. లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును, తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచము అసహించుకున్నవాడు బ్రతుకును. లంచమును అసహించుకున్నవాడు బ్రతుకుతాడు. లంచము తీసుకున్నవాడు ఇంట్లో వాడు కూడా బాధ పెడతాడు, బయట వాళ్ళని బాధ పెడతాడు. వడ్డీ అనే దాహంతో తిరుగుతూ ఉంటారు వాడు. వారికి తనామానం ఉండదు, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉండదు, ఎటువంటి వారి విధానం వాళ్ళకి ప్రేమ ఉండదు. వారికి కావాల్సింది లంచమే, వారికి కావాల్సింది వడ్డీ. దేవుని బిడ్డలారా, అందుకే మిక్కులు విలువ గల ఆస్తిగా మిగిలిపోయి దానికి సంపాదించుకున్నప్పుడు అది పంచి పెట్టడానికి తన మనసు లేక ముఖం చిన్నపుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటావు? ప్రభువైన యేసు నామములో ఇక్కడ చెబుతున్న ఈ ప్రాముఖ్య విషయంలో దేవుడు నీ బిడ్డలకి చక్కని మ్యారేజ్ చేస్తాడు. నీకు ఏది ఇవ్వాలో దేవుడిని కార్యం చేస్తాడు. నీకు ఏదిగా ప్రభు అన్నాడు, నన్ను అడుగుము జనులు నీకు స్వాస్థ్యగాను బూదిగా సొత్తుగా నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. అలాంటప్పుడు ఎందుకయ్యా నువ్వు మరొక దారి వెతుకుంటావు, మరొక తప్పుడు అడుగు వేసి ఈ లంచం అనే ఈ వడ్డీకని దానికి అలవాటు పడుతున్నావు. ఈరోజు ఎవరైనా కూర్చున్న వారు లైఫ్ బోర్డులో పెట్టిన ప్రీ బిడ్డలు ఎవరైనా సరే ఉంటే దయచేసి వీటి నుంచి పక్కకు తొలగి ప్రభుని యేసున వాటి యొక్క ఆ దుర్లభం పడకుండా ప్రభుని యేసునామమును బట్టి మనం మాత్రం ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం జ్ఞాపకం చేస్తాం. ఏంటది? తిండి వలనైనను. ఏమండి? తిండి వలనైనను. ఈ రోజు మన హృదయాలు, కొంతమంది హృదయాలు తిండి వలనైనను. తిండి అన్నమాట ఏం చెప్పాను? కంచం కదా, కంచం. దేవుడు ప్రభుని యేసునామములో ఈ కంచం అన్న మాటకి రోమన్ రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయము 17, 20, 21. రోమన్ రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయం 17, 20, 21. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును. బాగా గమనించండి, మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి మాట వల్ల బ్రతుకున్నట్టుగా దేవుని రాజ్యం అంటే ఏదో ఆహారం దొరికింది, పానం దొరికింది, మందిరానికి వెళ్తే మనకు అవి వస్తాయి ఇవి వస్తాయి, లేకపోతే ఇంకో రకం ఆలోచన చేసి కాదండి. దయచేసి దాంతో ముడిపెట్టద్దు. ప్రభుని యేసునామములో దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును. అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మను బట్టి ఆనందమై ఉన్నది. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యం అంటే, దేవుని రాజ్యం సంపాదించుకోవాలంటే దేవుని బిడ్డలో ఏదో ఏ ఆహారంతో కూడింది కాదు. ఇది సమాధానము, సంతోషము, దీర్ఘశాంతంతో కూడినది. అది పరిశుద్ధ ఆనందమై ఉన్నది. 21 చూడండి. 20 వర్షన్. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. బాగా పెట్టుకుంటే పెట్టారా? ఈరోజు చాలా మంది ఈ తిండి వలన చాలా మంది వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నీవు తిండిపోతూ అయినా నీ గొంతుకి కత్తులు అడ్డం పెట్టుకోమంటాడు. దేవుడి పని పాడు చేయబాకండి. ఈరోజు చాలా చోట్ల సంఘాల్లో జరుగుతున్న పరిస్థితి అండి. నేను అంటాను దేవుడి బిడ్డలారా, సగౌరవంగా తిరుగుతూ ఉండాలి, దానికే మతముద్రగా ఉండొద్దు. అందుకే అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే భోజనం వలన దేవుడి పని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని
అనుమానంతో తినడానికి అది దోషము. అది ప్రభువు యేసునామములో దేవుని బిడ్డలారా, ఈ మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే దేవుడు సమస్తము చేయగలవాడు. ఏదో నీకు వచ్చింది, ఇచ్చిన దాన్ని బట్టి తీసుకునే తృప్తి కలిగి ఉండాలి, ఆధ్యాత్మిక కలిగి ఉండాలి. అంతేకాని దాని గురించి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. చాలా మంది వారి పడిపోయే వారి దేవుడు అంటూ ఉంటారు కదా. బాబు ఎందుకు వచ్చావు నువ్వు హైదరాబాద్ అంటే, ఇదిగో ఈ జాగ్రత్త పాట కోసం వచ్చాను అంటాడు ఒక ఆయన. ఎంత బాధకర విషయం అండి. పోషించేవాడు దేవుడు, సమస్తం ఇచ్చేవాడు యేసయ్య. ఆకాశ పక్షులు చూడమంటాడు యేసయ్య కదా. అవి విత్తవు, కోయవే, పంటను కూర్చుకోవు. నీకెందుకు వేదన, నువ్వెందుకు దాని గురించి? ఏమంటే ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి సుఖించేదమ్మా. ఎంత బాధకర విషయం అండి. బ్రతకడం కోసం నువ్వు భోజనం చేయాలి. భోజనం కోసం బ్రతకడం కాదండి, బ్రతకడం కోసం భోజనం చేయాలి. నీతి రాజ్యం సంపాదించుకోవాలి. ఈ తిండి పోతలతో ఉండి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు, సమాజానికి అడ్డుబాటుగా ఉండొద్దు. దేవుడు పెట్టారా, ఊరి వచ్చినట్టుగా రాబోతుందంత అకస్మాత్తుగా భూమి మీద సమస్త జనాంతరం మీదకి ఏమవుతుందంట, ఒక విపత్తు రాబోతుంది. వస్తే నువ్వేం చేస్తావు? తిండిపోతాడు, నువ్వు ఎలా తప్పించుకుంటావు? రోజు లేచి నా కర్మ అని బాధపడతా, నీకు నీవే దూషించుకుంటా, నీకు నీవే శపించుకుంటా ఉంటే, ఐకిక విచారణ ఉన్నప్పుడు నువ్వెలా తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. పరిస్థితి తారుమారినప్పుడు ఏం చేయాలమ్మా? సృష్టికర్త అయిన ప్రభు పాదాలు కూర్చొని కన్నీరు కాస్తూ, ప్రభువా నాకు సహాయం చేయవా, నాకు కార్యం చేయవా అడిగితే ఆయన సమస్తం చేస్తాడు. నీ అక్కడేంటో ప్రభు తెలుసు, ప్రభు కార్యం చేస్తాడు. అంతేగాని ఈ కంచమని ఊపిలో పడి దేవుని బిడ్డలారా తిండిపోతుగా ఉండి దేవుని కార్యాలు ఆటంకపరచవద్దు. మరొక మాట కూడా గుర్తు చేసుకుందాం. 1 కొరింథీయులు 5వ అధ్యాయం అందరు కూడా తీసినట్లయితే 1 కొరింథీయులు 5వ అధ్యాయం 9వ వచనం తీసిన వాడు అక్కడ బలమైన మాట రాస్తున్నాడు. జారుతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోకులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చింది. బాగా వినండి ఈ వాక్యము దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు ఏమంటాడంటే, జాగ్రత్తలైనా దోచుకున్న వారని సరే ఎటువంటి వారని సరే సాంగత్యము చేయకూడదు అని నేను చెప్పట్లేదు. అలా చేసినట్లయితే మీరు లోకంలో ఉండాల్సిన పని కాదు. ఈ లోకంలో అందరూ ఉంటారు కదా, బాగా గమనించండి. అందుకే దుష్టులు ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చోడక. అట్లాగే లోకులైనా జారులని ఎవరైనా సరే ఉన్నప్పుడు వారితో నీవు సాంగత్యం కాదు, కానీ వాడు తప్పించే వారితో ఉండాలి. ఈరోజు నీవు తిండిపోతులో పోయినప్పుడు ఈ దుష్కార్యము నీలో ఉండి పనిచేస్తూ ఉంటాయి. తిండి ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? అనవసరమైన ఆలోచన కలిగి ఉంటారు. దేవుడికి చురుగ్గా ప్రార్థన చేయలేరు. చురుగ్గా పనిచేయవాడు భాగ్యవంతుడు అవుతాడు. కాబట్టి దేవుడు యేసునామములో పౌలు ఇక్కడ శ్రేష్టంగా మాట్లాడుతున్నాడు. అలాగని నేను అంటలేదు, కానీ వారితో సాంగత్యం చేసి వారిలో ఉన్న ఆ యొక్క దుష్టక్రియను తొలగించే వారుగా నీవు క్రియ కలిగి ఉండాలి. అలా క్రియ కలిగి ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఆ మత్తు, తిండి అనే మత్తులో నువ్వు ఉండకూడదు. ఎంతో చురుగ్గా ఉండాలి. ఇంకా బలమైన మాట్లాడుతూ చూడండి, అక్కడే 5వ అధ్యాయం 12వ చదవండి. ఇంకా ఒక బలమైన మాట,
వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా. 1 కొరింథీయులు 5వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడైతే సహోదరులను బట్టి వాడెవడైనను జారుడుగా గాని, లోబి గాని, విగ్రహారాధకుడుగా గాని, తిట్టుపోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా. వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చుడు గాని. కాబట్టి నామములో ఈ విషయంలో ప్రభువు చెబుతున్న గొప్ప విషయం ఏంటంటే, నీ సహోదరులకి నువ్వు ఆటంకంగా ఉన్నావు అనుకో, అప్పుడు ఆ భోజనం మానేయమంటాడు. చోట ఇతరులకి నువ్వు భోజన విషయంలో ఆటంకంగా ఉంది, నీ వల్ల ఎదుటి మనిషి బాధపడుతున్నప్పుడు ఆ భోజనం మానిపోయేటమే శ్రేష్టం అంటాడు. కొంతమంది భోజన ప్రియులు కదా, చిక్కులు పెట్టి 7 పాపాల్లో ఈ భోజన ప్రియత కూడా ఉందండి. తిండిపోతులు తెలుసా? చిక్కులు పెట్టి 7 పాపాల్లో మొట్టమొదటి పాపం ఏంది? కోపము, గర్వము, కోపము, అసూయ, భోజన ప్రియత్వము, ఏమండి సోమర్ధనం, వ్యభిచారము, ధనాశ. కాబట్టి ఈ భోజన ప్రియులు చాలా మందికి ఆటంకంగా ఉంటారు వాడు. అందుకని నీకు ఆటంకం తగ్గాలంటే దేవుడా ప్రభువు యేసు నామములో ఈ విషయం తెలియపడుతుంది. నువ్వు అలాంటి మత్తుగా నువ్వు ఉంటావా? ఆ కంచం అనే మాటకి నువ్వు కలిగి ఉన్నావా? దాని నుంచి బయటదాన్ని కంచం అన్న మాటకి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు యేసు నామములో నీవు చాలా చురుగ్గా ఉండాలి. అందుకే నువ్వు తిండిపోతు అని ఎలా అని మాట్లాడతాడు కదా. ఈ మాటను గుర్తు చేసుకోవాలి. 3వ మాట వెళ్దాం దేవుని బిడ్డలారా. ఫస్ట్ లంచం అనే మాట చెప్పాను, ఐకిక విచారాలు బట్టి. రెండోది తిండి వల్ల నేను చెప్పాను, అది కంచం అనే మాట చెప్పి. 3వది మత్తు వలనైనను. మత్తు అన్న మాటకి మంచం. కొంతమంది అండి సోమవారం మంచం మీదే పొరులాడుతూ ఉంటారు. అది మంచం దగ్గర ఆ తలగడ తిండే మడత పెట్టి దాని మీద తల పెట్టుకుంటా ఇంకా లెగమానం కదా, ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకుపాటు. వీళ్ళందరికీ మంచం 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 ఉండాలా? అలాంటి వారు ఉండాలని నేను అంటున్నాను. ఎప్పుడు నిద్రపోవాలి? రాత్రిపూట దేవుడికి ఇచ్చాడు మనకి నైట్ కొంచెం నిద్రపోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి మంచం. ఏమండి మరీ విశ్రాంతి అంటే చాలా మంది ఎలా అయిపోయిందంటే దానికే బాధ్యులు అయిపోతున్నారు. జాగ్రత్త, దేవుని రాకడ వచ్చినప్పుడు వీళ్ళందరూ దొరుకుతారండి. అందుకే ఆ మూలవాక్యాలు అంటాడు, ఏమంటాడంటే మందంగా ఉన్నందున ఆ దేవుని అకస్మాత్తుగా మీ మీదకి ఉరిగొచ్చినట్లు రాకుండా మీ విషయం మీరు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండండి. ఏం జాగ్రత్త ఉండాలి? మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఏమండి సరే, ఈ మంచం గురించి ఇంకొక 3 మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. అందరు జాగ్రత్త వహించి వాక్యం విన్నారని. మీకా చిన్న ప్రవక్తలు, 12 మంది ప్రవక్తలు. దాంట్లో మీకా గారు ఒక ఆయన ఉన్నాడు, చిన్న ప్రవక్త. ఆయన గారు రాసుకొచ్చారన్నమాట. ఆ గొప్ప దైవజనం రాసుకొచ్చే ప్రవక్త అయిన ఆయన. ఆ మీకా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. మంచం మీద పరుండి చదవమ్మా. మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ. ఈరోజు చాలా మంది మంచం మీద పరుండి ఎక్కువ సమయం కేటాయిస్తూ రాత్రిపూట ఆలస్యం చేస్తూ దురసంబంధించిన ఆలోచనలు చేస్తూ మోసప్రియ ఆలోచనలు చేస్తూ దుష్కార్యాలు చేస్తూ ఉంటారు. ఒకడు మంచం మీద పరుండి కదా సమస్త దుష్ట సంబంధించిన ఆలోచన చేస్తూ ఉంటారు. వాడు నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆ మంచం ఏదో విశ్రాంతి కొరకే, అంతేగాని ఆ మంతులో ఉండడానికి కాదు. దేవుని బిడ్డలారా, ప్రభువు యేసు నామములో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మత్తు లేకపోతే సోమరితనం అంటే ఎక్కువగా నిద్రపోవటం.
నిద్రపోతారు, రాత్రులు నిద్రపోతారు, బస్సు ఎక్కడ నిద్రపోతారు, ఆటోలో కూర్చొని నిద్రపోతారు, ఎవరైనా ముచ్చట పెట్టినప్పుడు వెళ్ళి కుదికి తింటా ఉంటారు, మందిరంలోకి వచ్చినప్పుడు నిద్రపోతా ఉంటారు, సోఫాలోకి వచ్చి నిద్రపోతా ఉంటారు. కొంచెం చల్లని గాలి అయితే సార్ నిద్ర వచ్చేస్తుంది. ఇక వాళ్ళకి ఇక సిగ్గు ఉండదు, ఎక్కువ ఉండదు. వీళ్ళందరూ కూడా ఇలాంటి వాడు మత్తులిండు, సోమరులు వీడు. సోమరి వెట్టి పనులు చేస్తాడు తెలుసా? సోమరి కూడా ఏం పనులు చేస్తాడు? వెట్టి పనులు. ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అవరాడు సోమరులు. ఎన్నిసార్లు తడితేనే తెలుస్తున్నాడు, లేకవరా లేకవరా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అరుస్తూ ఉంటే వాడు కొంచెం కూడా ఏమి మాట్లాడు వాడు. నేను అంటాను వాడికి శ్రమ అంటాడు ఆయన. మోసక్రియలు యోచించు దుష్కార్యము చేయవారికి శ్రమ. చదవమ్మా. శ్రమ అంటూ ఏమంటాడు? అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుడు. అది పాకం నుంచండి. రాత్రి అంతా దుష్కార్యాలు చేస్తూ క్రియలు స్టార్ట్ చేస్తారు. ఇక వాడు ఎంత బాధకర విషయం అండి, చాలా బాధకర విషయం. నేను ఒకసారి బాలనగరం సెకండ్ బ్రాంచ్కి నేను వెళ్తున్నప్పుడు 2004వ సంవత్సరంలో, అప్పుడు నాకు బైక్ లేదు. అప్పుడు ఆటోల మీద వెళ్ళేవాళ్ళమి. నేను ఆటోలో వెళ్ళినప్పుడు ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చొని వెళ్తూ ఉన్నప్పుడు నేను ఆ డ్రైవర్ని చెప్పాను, బాబు నేను 6 వెళ్ళాలి, త్వరగా పాని ఆటో, త్వరగా పాని అని చెప్తుంటే ఆయన సరే అని చెప్పేసి తీసుకొచ్చిపోయాను. నా వెనకాల కూడా వాళ్ళు కూడా త్వరగా పాని ఆటో, త్వరగా పాని అంటారు. నేను అనుకున్నాను వీరు ఎక్కడ చర్చికి వెళ్తారు, వీరు ఎక్కడ ఆరాధనకి వెళ్తారు అనుకున్నాను. వాళ్ళు అంటారు త్వరగా పని చేయాలి, సినిమా థియేటర్కి త్వరగా వెళ్ళాలి, సినిమా చూడాలి అని చెబుతున్నారు. చూడండి ఎలాగా పరుగులేస్తున్నారు. వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరు యవనస్తులు తల్లిదండ్రులు సినిమా థియేటర్ తీసుకుని వెళ్తున్నారు ఆడపిల్లలను. చాలా బాధ వేసింది. నువ్వు పిల్లలకి ఏం నేర్పిస్తున్నది? పిల్లలకి మంచి మాటలు, మంచి విధానం. ఈరోజు సినిమాలకి బుక్ అయిపోతున్నారు, సీరియల్కి బుక్ అయిపోతున్నారు. సినిమాలు చూడదు నేను అంటే, కానీ సినిమాలు చూసి నువ్వు అపవిత్రం పాలైపోతావు. ప్రభువైన యేసు నామములో ఈ మాటలు మనం గుర్తు చేసుకోవాలి. దేవుడి బిడ్డలారా, మోసక్రియలు చేయడానికి పొద్దు పొడవు జరిగిద్దంట, పరుగులేదంట ఆ పని చేయడానికి. ఎంత బాధకర విషయం అండి. ఈరోజు దేశంలో అల్లకలం అవడానికి సరైన పద్ధతి లేక, సరైన కుటుంబం నేర్పడి లేక, దేవుడు ఈరోజు ఎంతో మంది దిగజారి స్థితిలో ఉంటున్నారు. జాగ్రత్త, అకస్మాత్తుగా గురి వచ్చినట్టుగా పడుతుంది విపత్తు. అప్పుడు నువ్వేం చేస్తావు? నిలబడగలుగుతావా? దాన్ని జయించగలుగుతావా? దాన్ని అధిగమించగలుగుతావా? భక్తులు చిత్తైన వాడివి. ఎంత బాధకర విషయం. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞత వచ్చినవే మీరు వచ్చిన పోవాలి కానీ మీలోని బూతులైనను పోకిరి మాటలైనను చాలా ఉన్నాయి ఇక్కడ. కృతజ్ఞత వచ్చినవే వచ్చిన పోగలరు కానీ బూతులైనను పోకిరి మాటలైనను శాస్త్రక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది పరిశుద్ధులకి తగదు. నువ్వు మత్తులో ఉండి ఏం మాట్లాడుతున్నావు? సోమరుగా ఉండి ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు దేవుని బిడ్డలారా, అయోగ్యంగా మాట్లాడేవాడు ఎక్కువైపోయారు, అనవసరంగా మాట్లాడేవాడు ఎక్కువైపోయారు. దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా వారి నోరు పడేసుకుంటా ఉంటారు. ఎంత చిన్న నాలుక అంత పెద్ద అడిగి తగలబెట్టిందంట యాకోబు పత్రికలో మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డ, ప్రభువైన యేసు నామములో ఈ రోజు నీవు నేను మనందరం జ్ఞాపకం చేసుకుని ఆధ్యాత్మిక ముందుకు అడుగు వేద్దాం. ఇది పరిశుద్ధులు తగదు. చూడండి ఒక మాట, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహం అన్ని విషయాల కంటే ఘనమైంది. పాన్పు ఎలా ఉండాలి? నిష్కలంకంగా ఉండాలి. నువ్వు ఉన్న మనసు పవిత్రంగా ఉండాలి. నీవు నీ జీవితం ఎలాంటిది? నీ దాంపత్య విషయాలు ఎలా ఉంటావు? అనవసరమైన పనులు నువ్వు కూడి ఉంటే ప్రతి మాటకు దేవుడికి లెక్క చెప్పాలి.
దేవుని బిడ్డలారా, మోసపోకూడదు దేవుడు వెక్కిరించబడ్డాడు. నువ్వు అనుకోవడం నన్ను ఎవరు చూడట్లేదే, నా ఇష్టానుసారం కొనసాగాలనుకుంటున్నావేమో, జాగ్రత్త. అందుకే భక్తి అన్న మాట, నేను మంచం అనే మాట నేను తెలియపరుస్తూ ఉన్నాను. అడేమన్నాడు, వివాహము అన్ని విషయాల కంటే ఘనమైనది గాను, పాప నిష్కలంకం గాను కదా, ఎంతో పవిత్రంగా ఉండాలి. 13వ అధ్యాయం 4వ వచనం, వివాహం అన్ని విషయముల ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. నిష్కల్మషమైన గాను ఉండవలను. అది కాబట్టి ప్రభుని యేసునామములో ఇంకా ముందుకు వెళ్తే అంతా దరిద్రం అన్నమాట. వేసా సాంగత్యం ఇవన్నీ ఉంటాయి. ఏం పెట్టారా? ప్రభుని యేసునామములో పవిత్రత కలిగి ఉండాలి. నీ మాటలు, నువ్వు కూర్చునే ప్లేసు జాగ్రత్త. అనవసరంగా మత్తులో ఉండి మాట్లాడుతున్నావా? మత్తు ఆలోచన చేస్తున్నావా? అందుకని తిండి వల్లనో మత్తు వల్లనో ఐకిక విచారం వలనో మందంగా ఉల్లంఘన అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని బిడ్డలు ఇంకొక మాట కూడా గుర్తు చేసుకోండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం చదువుకొని ముగించేసుకున్నాం. ఇంకా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం. అందరూ కూడా దయచేసి మీ బైబిల్ ఓపెన్ చేసి ఈ సామెతల గ్రంథము 23వ 21వ చదువుకుందాం. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులందరూ. చూడండి, త్రాగుబోతులు, తిండిబోతులు ఏమైపోతారంట? కుటుంబాలు ఏర్పడిపోతుంది తెలుసండి. ఎన్ని కుటుంబాలు అక్కడికి వెళ్ళిపోతుంది తెలుసండి. ఎంతమంది తల్లులు ఏడుతున్నారు తెలుసా? ఎంతమంది బాధపడతారు తెలుసా? త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అయిపోతారంట. నిద్రమత్తు, అదే మాంసం. కొంతమంది కదండి పక్క చూసుకుంటూ ఉంటారు, లేకపోతే ఏడపోయినా కూడా నిద్రకి కదా. నిద్రమత్తు చదువు సరే. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించడానికి కారణమాలను. సోమరి, నిద్రమత్తు, నువ్వు చిరిగిపోయి పాపలు వేసుకోవట్లేదు నీ పని. కారణం ఏమిటంటే మత్తులో ఉన్నావు నీవు. నీకు శృతి వస్త్రాలు లేవే. నీకు ప్రభుని యేసునామమున యేసునామమున నీ మాట మనం గుర్తు చేసుకుందాం. అందుకని ఈ మూలవాక్యలో మనకు మాట్లాడుతున్న మాట ఇదే. ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండి ఆ దినమున భూమి అంతటా ఉన్న నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఏ వచ్చును? ఏదైనా రావచ్చు కదా. ఇప్పుడు మనం అనుకున్నావా కరోనా వైరస్ వస్తాయి? అందరూ ఆశ్చర్యపోతారు. ఇలా ఇది అనుకోలేదండి, ఇట్లా అవుతుంది అనుకోలేదండి. ఇదే కాదు, ఏదైనా రావచ్చు. అయితే నువ్వు తస్మాత్ జాగ్రత్త వహించాలి. దేవునికి ఎప్పుడు ఆనుకొని జీవించాలి. ప్రభుతో అంటగట్టబడినట్టుగా ఉండాలి. దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. ఏ సమయంలో ఏం సంభవించింది ఎవరికి తెలియదు. అందుకే అకస్మాత్తుగా పోతున్నావు. కాబట్టి జరగబోవు వీటన్నిటినల్లా తప్పించుకోవాలంటే ఏం చేయాలి? జరగబోతున్నాయి వీటన్నిటి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండాలి. మెలుగు ప్రార్థన కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు చెప్పబడ్డ ఈ 3 మాటలు, 1 లంచం, 2 కంచం, 3 మంచం. ఐకిక విచారణ వల్ల ఏమిచినంతగా పెడదాన్ని బట్టే వారు దయచేసి మీ మనసు మార్చుకొని ప్రభు ఇష్టానుసారంగా ప్రభువు చూపించే మార్గంగా మనం నడవాలి. రెండోది తిండి వల్ల కదా. ఒక ఆయన ఏమన్నాడు? ఏమి తిందమా నా ప్రాణమా, ఏమి తిందు, మరొకసారి ఏమి తిందము, ఏమి త్రాగుదము, ఏమి ఇంకోసారి అంటాడు, నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించుము. ఓయి వెలువ
నీ ప్రాణం పోతుంది, నువ్వేం చేస్తావు కదండి? జాగ్రత్త. ప్రభుని యేసు నామములో దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. దావీదు ఎలా మాట్లాడాడు, ధనవంతుడు ఎలా మాట్లాడాడు? ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి సుఖిదమా, ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు? ఇట్స్ ఆల్ రైట్. ఈరోజు ప్రభుని యేసునామములో మనందరం కూడా ఈ 3 మాటలు మన హృదయంలో పెట్టుకొని, దేవుడు రాక సమీపంగా ఉంది. దేవుని బిడ్డలారా, మనిషి కుమారుడు వస్తే ఎదుర్కొనేవాడుగా ఈ యొక్క దేవుని వాక్యాలను నిలబడి ముందుకు కొనసాగే వాళ్ళలాగా ముందుకు కొనసాగాలని ప్రభు పేట మనసు చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఎంతో బాధాకర విషయం, ధనవంతుడు పరలోకం చేరుట కంటే అని మాట్లాడుతాడు. దేవునిలో బాగుంటుంది పరలోకం. ఇంకా కింద భాగానికి వస్తే, ప్రభుని యేసు నామములో సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమంటాడు యేసయ్య. ఈరోజు నేను మన జీవితంలో ఇవన్నిటి విషయంలో చాలా జాగ్రత్త వహించి, అవును ప్రభువా, నేను తిండి వదలను, మత్తు వదలను, ఐక్యమించగలను, మందంగా ఉన్నాను ప్రభా, తీసే ప్రభా, సహాయం చేయి, నీ కృత నింపునైనా నింపు ప్రభా, సహాయం చేయి. ఈ లైఫ్ చూసిన ప్రతి బిడ్డను, నన్ను మా అందరినీ నువ్వు తాకి కారించి మెరుగైన విషయం నింపి నీ రాకడ సమీపంలో సిద్ధపాటు కలిగి ముందుకు కొనసాగే భాగ్యం మాకు దయచేస్తామని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని బిడ్డలారా, ప్రభుని యేసు నామములో మనం పరలోక ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం చేసుకుందాం. తర్వాత విన్నపాలు తెలియపరుస్తాం కనుక మరి పాస్టర్ గారు వచ్చి పరలోక ప్రార్థన చేస్తారు. అందరం కూడా కలిసి ఈ పరలోక ప్రార్థన అయిన తర్వాత కలిసి ఆశీర్వాదం తీసుకుందాం. మీరందరూ దేవుని వాక్యం విన్నారు కదా, మరి ఆ వాక్యాన్ని మీ హృదయాల్లో భద్రపరచుకోండి, నెమరు వేసుకుంటూ ఉండండి, మరి గుర్తు చేసుకుంటూ ఉండండి. ఒక మనవి, మరి ఈ ప్రోగ్రామ్స్ చూస్తున్నటువంటి మీరందరూ కూడా దయచేసి మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు మరి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఈ 2 ఉన్నాయి. GPF Ministries HYP అనేటువంటి మన ఛానల్కి మీరు మరి లైక్ చేయండి, అదంటే షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. మరి పరలోక ప్రార్థన. పరలోక మందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడగాక, మీ రాజ్యం వచ్చునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకమందు నెరవేరుగాక. మన దగ్గర ఆహారము రేపు దయచేయండి. మన ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థనలు క్షమించుకోము, క్షోభలకు తీక కీలుని తప్పించము, దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. అందరూ కూడా హస్తం పైకి తిరిగితే ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదం వర్షింపజేయుమీశా, ఆశతో కుమారుడైన యేసుక్రీస్తుకై పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము కూడి వచ్చిన మనకను సకల పరిస్థితులను చేసిన విన్నపాల మీదను ఈ లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికను ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం.
ప్రవేశిస్తున్నాము సంపూర్ణ విజయకరణ గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మ అందరికి వందనాలు. దేవుడు మన బహుగా దీవించను గాక. గాడ్ బ్లెస్ యు.